విశాఖలో ఐడీబీఐ, ఆలింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలింకో కేంద్రాన్ని త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని గుర్తు చేశారు. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఎం హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐడీబీఐ సహకారంతో ఆలింకో సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం. ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ 3-వీలర్ వెహికల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్, అదేవిధంగా క్రచెస్, డిఫరెంట్ మనకి స్టిక్స్, ఇవన్నీ ఇవ్వటం చాలా సుపరిణామం. ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఐడీబీఐ ముందుకు వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేనేజర్ గారికి, బ్యాంకుకి. ఆలింకో అనేది దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందొస్తున్నారు. వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మన కలెక్టర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసేసి స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ, ఈ రోజున దివ్యాంగుల కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతుంది. అది విధి కావచ్చు, దైవంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరం మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 49 లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు. అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి, మూగ వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్ ప్రమాదాలు జరగకూడదని చెప్పి బెల్ సిస్టమ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం, రెడ్ బల్బ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడంతో పాటు విశాఖపట్నంలో 25 ఎకరాల్లో పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్కి కేంద్రం 200 కోట్ల రూపాయలతో ముందుకొస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, వారిని పూర్తి స్థాయిలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో చూడాలనేది ప్రభుత్వాల లక్ష్యం. దానికి సహకరించినటువంటి స్వచ్ఛంద సంస్థలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అయితే ముఖ్యంగా ఆలింకోకి, ఐడీబీఐకి నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం పాల్గొంటే విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా మన వెలగపూడి రామకృష్ణ గారి, ఇద్దరు ఎమ్మెల్యేలకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే మన ఆలింకో మేనేజర్కి, అదే ఐడీబీఐ మేనేజర్కి, ఏడీ డిజేబుల్డ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.